హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో మీకు ఏం చూపించబోతున్నానంటే ఒక ఫోటోని 2 స్టిల్స్ కానీ 3 స్టిల్స్ కానీ 4 స్టిల్స్ కానీ ఇవ్వచ్చు. అలాగా 3 to 4 స్టిల్స్ ఇచ్చి సేమ్ ఒకే ఫోటోలో బ్యాక్గ్రౌండ్ ఏం మారకుండా 3 to 4 స్టిల్స్ ఎలా ఇవ్వాలి అనే ప్రాసెస్ మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే పైన సర్చ్లో ఫోటో క్లోన్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ప్లేస్టోర్లో నేను 2 ప్రాసెస్ చూపిస్తాను విత్ 2 యాప్స్తో. ఓకే, ఫోటో క్లోన్ ఎడిటర్, ఫోటో వండర్ అని టైప్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఓకే, ఓపెన్ క్లిక్ చేస్తున్నాను. క్లోన్ కెమెరా అని ఓపెన్ అవుతుంది. ఇది స్టార్ట్ క్లిక్ చేయండి. యాడ్ అయిపోయిన తర్వాత టేక్ అట్లీస్ట్ 2 పిక్చర్స్ అంటున్నాడు కదా, మ్యాక్సిమం 4 పిక్స్ అవైలబుల్ అంటున్నాడు. ఓకే, అంటే అట్లీస్ట్ 2 పిక్స్ కానీ 2 స్టిల్స్ కానీ మ్యాక్సిమం 4 పిక్స్ కానీ అవైలబుల్ అంటున్నాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఓకే, నేను ఇక్కడ ఈ బుక్ని అయితే ప్లేస్ చేస్తున్నా కదా, తర్వాత దాని స్టిల్ వెనక వైపు తిప్పి చూపిస్తాను మీకు. ఓకే, నేను ఇక్కడ ఒక ఫోటో తీస్తున్నాను. క్యాప్చరింగ్ అని ఫోటో పడింది. సెకండ్ ఫోటో నేను తీస్తున్నాను ఫ్రెండ్స్. సెకండ్ ఫోటో సేమ్ దానిలాగే సెకండ్ ఫోటో కూడా తీస్తున్నాను నేను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం దాన్ని అడ్జస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇంకో ఫోటో తీయండి. నెక్స్ట్ అని టైప్ చేస్తున్నాను, నెక్స్ట్ అని కొట్టుకున్నాను. నెక్స్ట్ కొట్టిన తర్వాత బ్రష్ టార్గెట్ ఆబ్జెక్ట్ ఫర్ కాంపోజిషన్ అంటున్నాడు కదా. నేను బుక్ ఫోటో తీసా కదా, ఎవరన్నా పీపుల్ కానీ ఎవరన్నా నుంచుంటే వాళ్ళని బ్రష్ చేయండి. బ్రష్ ఇస్తాడు మీకు, అంటే వాళ్ళని సెలెక్ట్ చేసినట్టు అర్థం. నేను బ్రష్ చేస్తున్నాను. ఇక్కడ బ్రష్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఫ్రెండ్స్, నేనైతే నా బుక్ మొత్తాన్ని, నా టార్గెట్ మొత్తాన్ని బ్రషింగ్ అయితే చేస్తాను. ఇక్కడ డన్ క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఒక పక్క బుక్, ఇంకో పక్క బ్యాక్ సైడ్ పడింది. కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ అయింది ఫ్రెండ్స్. దీన్ని ఓకే క్లిక్ చేస్తే ఇంకా మీకు సేవ్ అయ్యిద్ది. అలా కాకుండా ఇంకో సెకండ్ ప్రాసెస్ కూడా ఉంది, అదైతే ఇంకా బాగా క్లారిటీగా అవుతుంది మీకు. మళ్ళీ ప్లే స్టోర్కి వచ్చేస్తాను. ఇక్కడ పైన సర్చ్లో మీరు స్ప్లిట్ కెమెరాని టైప్ చేయండి. స్ప్లిట్ కెమెరాని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత సెకండ్ది వంబాటికా సాఫ్ట్వేర్ అనే ప్రోగ్రామరోడు దీన్ని డెవలప్ చేశారు. అయితే ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ అయిపోయింది నాకు. చూడండి, ఇటువైపు బ్లాక్గా ఉంది. చూడండి, ఇటువైపు బ్లాక్గా ఉంది. ఇటువైపు ఏమో బ్లాక్గా ఉంది, ఇటువైపు ఏమో వైట్గా ఉంది. అంటే ఫస్ట్ ఫోటో ఇటు తీస్తున్నామని అర్థం. బ్లాక్గా ఉన్నది నెక్స్ట్ ఫోటో కింద వచ్చింది. చూడండి, ఇప్పుడు నేను బుక్ బ్యాక్ సైడ్ ఫోటో తీసిన ఫస్ట్. సేమ్ అలాగే ఫోన్ కదపకుండా, అదే బుక్ ఇక్కడ తెచ్చి కరెక్ట్గా అప్రాక్సిమేట్ ప్లేస్లో దీన్ని ఫిక్స్ చేయండి. ఫ్రంట్ కదా, నేను ఇక్కడ ఫ్రంట్కి పెడుతున్నాను. సేమ్ ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని కనెక్ట్ అయ్యేలాగా సేమ్ అలాగే అప్రాప్రిమేట్గా ఉంది. చూడండి, నేను ఒక షార్ట్ తీస్తున్నాను.
ఫ్రెండ్స్ చూశారు కదా, నాకు ఇందాక ఎర్రర్ అని చూపించింది. సో నేను మళ్ళీ తీసాను ఫోటో. సో ఫ్రెండ్స్ 2 ఫోటోలు ఒకేలాగా వచ్చినాయి, అంటే 2 స్టిల్స్ వచ్చినాయి. మీరు ఇక్కడ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఎఫెక్ట్స్ పెట్టుకున్న డౌన్ క్లిక్ చేయండి. సేవింగ్ టు ఆల్బమ్ అంటున్నాడు. సేవింగ్ టు ఆల్బమ్ సేవ్ అయిపోయింది. నేను నా ఆల్బంలో కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడ ఆల్బంలో అయితే సేవ్ అయిపోయింది. నేను ఇంకా ఫర్దర్గా ఇంకో ఫొటోస్ దిగాను. చూడండి ఇదైతే బాగా వచ్చింది ఫ్రెండ్స్. టీషర్ట్ మార్చాను ఇక్కడ. అలాగే ఇంకో స్టిల్స్ ఇస్తున్నట్టుగా ఇక్కడ ఇంకో ఫోటో కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.